ఒక మహిళ బ్రిటిష్ ఆర్మీకి ఎదురుగా నిలబడి యుద్ధానికి నాయకత్వం వహించిందంటే నమ్ముతారా? ఆమె పేరు లక్ష్మీ సహగల్. ఆమె వరల్డ్ వార్ 2 సమయంలో సింగపూర్లో డాక్టర్గా పనిచేసేది. ఆమె బ్రిటిషర్స్ కి సపోర్ట్ గా ఫైట్ చేస్తున్న ఇండియన్ సోల్జర్స్ ని ట్రీట్ చేసేది. వాళ్ళ బాధని చూడలేక నేను జస్ట్ ట్రీట్ చేయడం కాదు, నా దేశ స్వాతంత్రం కోసం నేను ఫైట్ చేయాలి అని డిసైడ్ అయింది. అందుకోసమే ఆమె 1943లో సుభాష్ చంద్రబోస్ గారిని కలిసింది. సుభాష్ చంద్రబోస్ గారికి ఎప్పటి నుంచో ఉమెన్ ఆర్మీ ఫామ్ చేయాలని ఉండేది. ఆమెని సుభాష్ చంద్రబోస్ గారు రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ కి కమాండర్ గా నియమించారు. అడవులు, వర్షాలు, యుద్ధ భూమి ఇలా అన్ని కష్టాల మధ్య కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. ఒక డాక్టర్ అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు చివరికి ఆమెను 1945లో అరెస్ట్ చేశారు బర్మాలో. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఆమె చాలా మంది ఇండియన్స్ కి సేవ చేశారు డాక్టర్ గా, అంటే పూర్ పీపుల్ కి. చాలా మందికి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఆమె ప్రెసిడెంట్ పోటీలో కూడా పాల్గొన్నారు 2002లో ఏపీజే అబ్దుల్ కలాం కు అగేన్స్ట్ గా. బట్ చాలా చిన్న మార్జిన్ తో ఓడిపోయారన్నమాట. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.